ఏపీలో రేపు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అమరావతిలో 58,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రోడ్డు, రైలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎస్పీజీ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ పూర్తి చేశారు. ప్రతిరోజు నోడల్ అధికారి వీర పాండియన్తో కలిసి ఏర్పాట్లను మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు. అమరావతి పరిసర ప్రాంతాలను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. 500 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అమరావతి రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించగా భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రవాణా, పార్కింగ్ ఏర్పాట్లు కీలకం కానున్నాయి. వర్షం వస్తే పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేశారు. కొత్త రంగులతో, పచ్చని చెట్లతో అమరావతి కొత్త అందాలను సంతరించుకుంది. ప్రధాని మోదీ నేడు, రేపు 3 రాష్ట్రాలలో పర్యటించనున్నారు. మహారాష్ట్ర, కేరళ, ఏపీలో మోదీ పర్యటన సాగనుంది. రేపు ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను మోడీ ప్రారంభించనున్నారు. కేరళలో అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ ఓడరేవును జాతికి అంకితం చేయనున్నారు. ఏపీలో రేపు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అమరావతిలో 58,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ మీనాక్షి. ప్రధానంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ నేడు, రేపు సుడిగాలి పర్యటన చేయనున్నారు 3 రాష్ట్రాల్లో. ఈరోజు మహారాష్ట్ర మరియు కేరళలో పర్యటించనున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ప్రధానంగా దేశ ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి బాంబేలో ఆడియో అండ్ విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి సమ్మిట్ 2025ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, క్రియేటివ్ ఇండియా లాంటి పథకాలతో ముందుకు వచ్చినటువంటి భారతదేశం తాజాగా ఈ సమ్మిట్ వల్ల ఎంతో ఉపయోగపడుతుంది. ఓటీటీ రంగంలో ఇప్పుడిప్పుడే వేగంగా అడుగులు వేస్తున్నటువంటి, అలాగే డిజిటల్ రంగంలో వేగంగా అడుగులు వేస్తున్నటువంటి భారతదేశం తాజా సమ్మిట్తో మరింత బలోపేతం అవుతుందని, దీనికి సంబంధించి ఉపాధి అవకాశాలు మరిన్ని పెరుగుతాయని చెప్పేసి కూడా చెప్పబోతున్నారు. దీంతోపాటు 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మౌలిక వసతులను ప్రారంభించడంతో పాటు అలాగే శంకుస్థాపన కూడా చేయనున్నారు. అనంతరం సాయంత్రం కేరళ రాష్ట్రంలోని కొచ్చికి వెళ్తున్నారు. అక్కడ డీప్ వాటర్ మల్టీ లెవెల్కి సంబంధించినటువంటి పోర్టును ఈరోజు ప్రారంభించబోతున్నారు. 7,500 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఈ పోర్టును జాతికి అంకితం చేయబోతున్నారు. దీని ద్వారా సముద్ర మార్గం ద్వారా ఇటు భారతదేశానికి రవాణా మెరుగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా పెరగబోతున్నాయి. మరోవైపు సరుకు రవాణా ఈజీ కాబోతుంది. దీనివల్ల ధరలు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క మత్స్యకారుకు సంబంధించినటువంటి కుటుంబాలు 1,000 కుటుంబాలు కూడా బాగుపడేటటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 ప్రోగ్రాం ముగించుకొని తిరిగి ఢిల్లీ వెళ్ళిపోతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి సంబంధించి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్కి తరలి రానున్నారు. రేపు మధ్యాహ్నం కూడా వచ్చిన తర్వాత సభలో పాల్గొనున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రధాని నరేంద్ర మోదీ సభ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందరూ కూడా ఆశగా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే గతంలో టీడీపీ ప్రభుత్వం 2014-19 అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు అమరావతి రాజధానిగా శంకుస్థాపన జరుపుకుంది. అప్పుడు ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ రావడం, లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. కానీ ఆశించిన స్థాయిలో అయితే పనులు జరగలేదు. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీలాంచింగ్కి అమరావతి రాజధాని సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి కేంద్ర ప్రభుత్వ సహకారం స్పష్టంగా లభిస్తుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ ప్రధాని ప్రసంగం పైనే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పులమయంగా మారిపోయింది. అభివృద్ధి అనేది లేదు అన్నది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల వాదన. ఈ నేపథ్యంలోనే తాజాగా నరేంద్ర మోదీ అమరావతికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అమరావతికి అలాగే ఆంధ్రప్రదేశ్కు కావలసినటువంటి కేంద్ర సహాయ సహకారాలు ఏమేమి ప్రధాని నోటి వెంట నుంచి వస్తాయని చెప్పేసి కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రధానంగా పోలవరంతో పాటు అలాగే ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఎటువంటి సహకారాలు అందిస్తారు. ఎప్పుడు కూడా పోలవరం గతంలోనే పూర్తవుతుంది, కేంద్ర సహకారం
ఉంటే అని చెప్పేసి కూడా అందరూ కూడా వాదిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఖచ్చితంగా ఒక సంవత్సరంలో ఆ పనులు పూర్తి చేస్తామని ఇరిగేషన్ మంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా అడుగులు వేయాలంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ప్రధాని పోలవరానికి ప్రాధాన్యత ఇస్తారని, అలాగే రైల్వే జంక్షన్లకు సంబంధించి పూర్తిగా ఏదైతే విశాఖపట్నం కానివ్వండి మిగిలిన ప్రాంతాలకు సంబంధించినటువంటి రైల్వే జంక్షన్లు అన్నీ కూడా అలాట్మెంట్ చేయడంతో పాటు వాటికి సమర్థవంతంగా నిధులు అందించడం, అలాగే 58,000 కోట్ల రూపాయలకు సంబంధించి అమరావతి రాజధాని పునర్నిర్మాణంలో ఎటువంటివి ఏర్పాటు చేస్తారు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవేవి నెలకొల్పుతారు అనే దానిపైన కూడా మోడీ హామీ ఇస్తారని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. ఇక వెనుకబడ్డటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతాము, పెద్ద ఎత్తున అక్కడికి ఐటీ రంగాలను తీసుకొని వస్తాము, ఐటీ పరిశ్రమలను తీసుకొని వస్తాము, అక్కడ ఉపాధి అవకాశాలను పెంచుతామని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా ప్రధాని అడుగులు వేసేటటువంటి దానికి అనుగుణంగా ప్రధాని మాటలు ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇక పూర్తిగా వెనుకబడ్డటువంటి రాయలసీమను ఇప్పటికే పరిశ్రమల కారిడార్గా మారుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా గత ప్రభుత్వ హయాంలోనే అంటే 2014-19 ఉన్నటువంటి హయాంలోనే కియా పరిశ్రమను అనంతపురం వేదికగా, అలాగే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ని కర్నూలు వేదికగా కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా డ్రోన్కి సంబంధించి 350 ఎకరాల్లో ఒక డ్రోన్ హబ్ను కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కర్నూలు ఓర్వకల్లు కారిడార్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి దానికి అనుగుణంగా డిపిఆర్లు సైతం కూడా సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించే విధంగా ఈ సమావేశంలో అమరావతి సమావేశంలో ఆ సభలో మోడీ తన హామీలు ఇస్తారని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇటు గతంలో అంటే 2014-19 ప్రభుత్వంలో ఇప్పుడు 2024-29 ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉంది. మరోవైపు రాజధాని పునర్నిర్మాణంలో పూర్తిగా భాగస్వామ్యం అవుతాం, ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి టీడీపీతో పాటు జనసేనకు కూడా ప్రధాని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా అడుగులు పడతాయని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అమరావతి పునర్నిర్మాణానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడంతో పాటు అలాగే వెనుకబడ్డ ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఏవైతే కేంద్ర ప్రభుత్వ నిధులు విధులు ఖచ్చితంగా అందించాలని చెప్పేసి కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. తాజాగా ప్రభుత్వానికి సంబంధించి ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు పూర్తిగా సాయశక్తుల ప్రయత్నిస్తోంది. ప్రతిరోజు కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ ప్రధాని పర్యటనకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ ప్రతిరోజు కూడా ప్రధానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ప్రభుత్వానికి అప్డేట్ చేస్తూనే ఉన్నారు. నిన్ననే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య నేతలతో పాటు మంత్రివర్గ ఉపసంఘం అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పూర్తిగా సమావేశం అయ్యారు. ఎప్పటి వరకు పనులు ఎంతవరకు అయ్యాయి, ఏమేమి పెండింగ్ ఉన్నాయన్న దానిపైన కూడా పూర్తిగా సమీక్ష సమావేశం నిర్వహించారు. మరోవైపు జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఎందుకంటే ఇది మన రాజధాని, మన అమరావతి, మన రాష్ట్రం అనేటటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని నలుమూలలో ఉన్నటువంటి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి వచ్చేలా అక్కడ ఉన్నటువంటి నాయకులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ఎవరైతే కార్యకర్తలు కానీ అలాగే అమరావతికి సంబంధించినటువంటి రైతులు హాజరవుతున్నారు. అలాగే ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకునే విధంగా అక్కడి నాయకులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా నిన్న టెలికాన్ఫరెన్స్ లో సూచించారు. ఇదే నేపథ్యంలో దానికి అనుగుణంగా పూర్తిగా అడుగులు పడుతున్నాయి. దగ్గర రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో అమరావతికి తరలి వస్తున్నారు. 3 లక్షల నుంచి 5 లక్షల మంది అంటే ప్రభుత్వం మాత్రం 5 లక్షల మంది వస్తారని చెప్పేసి కూడా అంచనాలు వేసుకుంటుంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తోంది. మరోవైపు ఇప్పటికే పార్కింగ్ అలాగే రవాణా సౌకర్యం వీటికి సంబంధించి కీలకంగా మారబోతున్నాయి. దీనికి 8 రవాణా మార్గాలను కూడా సూచించింది. అలాగే 11 పార్కింగ్ పాయింట్లను కూడా సూచించింది. మరోవైపు వాతావరణ శాఖ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరించినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా కూడా అడుగులు వేస్తున్నారు. నిన్న కూడా వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది. విజయవాడ, కృష్ణ, అమరావతి ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి చిరు జల్లులతో కూడినటువంటి వర్షం పలకరించింది. ఆ సభా ప్రాంగణం అంతా కూడా చిత్తడిగా తయారైంది. ఒకవేళ ప్రధాని సభ రోజు ఈ సిచ్యువేషన్ ఉంటే మరింత ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని అంటే అధిగమించేందుకు ప్రత్యేకంగా చర్యలు
చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు మంత్రులు అలాగే ఉన్నతాధికారులు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పార్కింగ్ ప్రదేశాల్లో వచ్చేటటువంటి వారందరికీ కూడా మంచినీటి సౌకర్యంతో పాటు అలాగే ఆహారాన్ని కూడా ఆ ప్రాంతంలోనే అందించే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఏ రూట్లలో ఏ వాహనాలు రావాలి, ప్రజలు ఏ వాహనాల్లో రావాలి, ఏ రూట్లలో రావాలి, విఐపీలకు ఏ రూట్ కేటాయించారు అనే దానిపైన కూడా క్షుణ్ణంగా ఒక అవగాహన కలిగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక 3000 బస్సులకు 1000 కార్లకు సంబంధించినటువంటి విధంగా పార్కింగ్ స్థలాలు అయితే కేటాయించారు. కానీ మరింత ఎక్కువ మంది వస్తే ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా 7000 వెహికల్స్కి అలాగే 4000 బస్సులకు దానికి అనుగుణంగా కూడా ప్రస్తుతం పార్కింగ్ ఏర్పాట్లు అయితే పూర్తిగా సంసిద్ధత చేయడం జరిగింది. మొత్తానికి మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన విజయవంతం చేసేందుకు పూర్తిగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ రమణ.